చాలా అందంగా ఉన్నారు. ప్రేమలోనూ అణకువలోనూ సాయంలోనూ సంస్కారంలోనూ అన్నింట్లోనూ అందంగా ఉంటుంది. ఏం చదువుతున్నావా నాతో? ఎందుకు తమ్మ ఇరిటేట్ అవుతావు? ఏమైనదప్పా, అన్నీ నువ్వనుకున్నట్టుగా జరుగుతున్నాయి కదా, ఇంకా ఎందుకు బాధపడతావు? వచ్చినప్పటి నుంచి నా శ్వేత ఒంటరిగానే గడుపుతుంది. నలుగురితో కలిసిమెలిసి ఉండట్లేదు, నాతో అస్సలు మాట్లాడట్లేదు. ఎంతసేపు ఆ రూమ్లో ఖైదీలా ఉండబట్టే కదా తన వీక్ అయింది. బయటకు వస్తే యాక్టివ్ అవుతుంది, తన హెల్త్ సెట్ అవుతుంది, అబార్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అలవాటు పడ్డానికి మన పద్ధతులు నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుందప్పా. ఇంకెన్ని రోజులప్పా? అవును తమ్మా, మెల్లమెల్లగా మారుతుంది. నువ్వు తాళి కట్టాక పూర్తిగా నీ దారిలోకి వస్తుంది. రాజమణి ఉండంగా తాళెట్టా కడతాడు అంటే అప్పటిదాకా షోకేసులు మొబైల్ చూసుకోవాల్సిందేనా? ఇంకెన్ని రోజులు? 9 రోజులే కత్తమ్మా. శ్వేత, పూజ చేసుకుని హారతి తీసుకొస్తాను. నా శ్వేత నట్టింట్లో మువ్వల పట్టిల శబ్దం చేసుకుంటూ తిరగాలి. ఉదయాన్నే లేచి దేవుడి గదిలో దీపం పెట్టాలి, బెడ్రూమ్లో కాఫీ పెట్టాలి, స్నానానికి వేడినీళ్లు పెట్టాలి. నా ముందెప్పుడు నవ్వుతూ ఉండాలి, నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి, నన్ను ఏవండి అని పిలవాలి. ఏవండి? ఇలా అనుకున్నానో లేదో, శ్వేత పిలిచినట్టు శ్వేత గొంతు కోయిలలా నా చెవిని తాకింది. ఏవండి? మళ్ళీ అదే పిలుపు, ఎంత మధురంగా ఉంది. ఒకసారి అటు చూడతమ్మా. నీ శ్వేత నిజంగానే పిలిచిందమ్మా. పూజ చేసుకోవాలి. సిద్ధపని పంపించి అరటిపళ్ళు కొబ్బరికాయలు తెప్పించండి. కోడలు పిలుస్తుంటే పలకలేందప్పా. తమ్మా, మరదలు పిలుస్తుంది. నిజమా కళ నమ్మలేకపోతున్నాను అక్క.
సిదప్ప అప్పా ఇంకా ఇక్కడే ఉన్నావే, కోడలు చెప్పి తీసుకురా. అట్నే అప్పా. సిద్ధప్ప, అమ్మా హారత కర్పూరం కూడా తీసుకురా. అట్నే అమ్మా. గోడల మధ్య ఉండి ఉండి ఒంటరిదాన్నైపోయాను. అందుకే అందరితో కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా జరగబోయే వాటి గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మనసు మార్చుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నది నిజమా, లేకపోతే ఇదంతా నా భ్రమ? నేనే భ్రమల్లోంచి బయటకొచ్చాను. ఈ రోజు నుంచి మీకిష్టమైన మనిషిగా ఉంటాను. మీలో ఒకరిగా ఉంటాను. ఈ ఇంట్లో దీపం వెలిగించే దగ్గర నుంచి అన్నీ నేనే చేస్తాను. Yes! 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 నేను కోరుకున్నట్టు ఉంటే చాలు, నీ జీవితం అద్భుతంగా మార్చేస్తాను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఈ బీదర్లో ఏ ఆడదానికి జరిగినంత వైభవం నీకు జరుగుతుంది. నిన్ను తీసుకెళ్లి శిఖరాల మీద పెడతాను. నీ గొంతు వినాలని ఎంతో ఆశతో ఎదురు చూశాను. నువ్వు ఇప్పుడు చిలకలా మాట్లాడుతుంటే ఎంత ముచ్చటేస్తుందో తెలుసా? తీసుకోమ్మా. అయ్యో, ఈయనెందుకు సిద్ధప్ప? మీరిక్కడే ఉండండి, నేను పూజ చేసి అమ్మవారికి దీపం పెట్టొస్తాను. నీ కూతురు చూసావా ఎంత తొందరగా మారిపోయిందో? చూస్తాండా నల్లుడు, చూస్తాండా. ఇదంతా నువ్వు పెట్టిన భయం వల్లే అత్త. అని నువ్వనుకుంటుండవు. అది మన దారిలోకి రాలా, వేరే దారిలో పోతుండాలి. తమ్మా,
నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. శ్వేత తన పాత జీవితాన్ని మర్చిపోయి మెల్లమెల్లగా నీ జీవితంలోకి వచ్చేస్తుంది. అవునక్క. శ్వేత, అమ్మవారికి బాగా మొక్కుకో. ఈసారి మన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలని మొక్కుకో. ఏవో తెలివితేటలు ఉపయోగిస్తాండాది. అభి గారితో నా పెళ్లి గురించి, అతనితో నా జీవితం గురించి కలలు కన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉన్నాను. ఏ క్షణమైతే ఈ దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేశాడో ఆ క్షణం నుంచి నా ఆనందం నాకు దూరం అయిపోయింది. అడుగడుగునా కన్నీళ్లే. 10 రోజుల్లో చావొస్తుందంటే ఎవరైనా భయపడతారు, బాధపడతారు. కాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నా కోసం ప్రాణమిచ్చే నా కుటుంబం కోసం నా ప్రాణమిచ్చి వెళ్ళిపోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. నా సమస్యకి పరిష్కారం నా చావే. అందుకే బతుకున్న ఈ 10 రోజులు నా భర్తని, నా కుటుంబాన్ని తలుచుకుంటూ ఈ రాక్షసుల మధ్య సంతోషాన్ని నటిస్తూ బతికేయాలని నిర్ణయించుకున్నాను. నా జీవితం నాశనమైనందుకు నా మీద నీకు జాలి లేనప్పుడు నా చావు గురించి కూడా నువ్వు జాలి చూపించొద్దు. ఈసారి నా మరణాన్ని ఆపొద్దు. హారతి తీసుకోండి. శ్వేత, మన గురించి ఏం మొక్కున్నావు? ఇంట్లో ధూపం వేసొస్తానుండండి. సీతప్ప, చెప్పావు కొట్టేలేయండి, పండగ చేసుకుందాం. అట్నే అప్ప. ఏయ్! హారతి తీసుకోండి. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అన్నీ అర్థం చేసుకునే చేస్తున్నాను. ఎవడో హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మీరు లక్కీ డిప్లో 4 days హాలిడే ట్రిప్ విన్నారు అంటున్నాడు. నా మాట వినండి, మీరు ప్రమాదంలో ఉన్నారు. రెండోసారి కూడా ఇలా రావటం అరిష్టం తల్లి. నా పేరు పూజ కాదు, గీత. దమయంతి ఎవరు? నా పేరు నాగదుర్గ. నా పేరు రజని కాదు, మల్లేష్. ఇందులో మా డీటెయిల్స్ ఉండాలి కదా. ఏమయ్యాయో చెప్పండి. మీరు మా గెస్ట్ హౌస్ కి రానప్పుడు, మీరెవరో మాకు తెలియనప్పుడు మీ డీటెయిల్స్ మా రిజిస్టర్లో ఎందుకుంటా చెప్పండి.
ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి మేము? ఈ ఐడి కార్డులో పర్వతనాయుడు కిరణ్ అని ఉంది కదా, నీ భర్త కదంట వెంటే కానప్పుడు ఆ బట్టలు వాచి ఎలా మ్యాచ్ అవుతాయి? గిఫ్ట్ బాక్స్ రావడం, అందులో ఫ్లైట్ టికెట్స్ ఉండడం, రిసార్ట్ కు వచ్చిన తర్వాత వాళ్ళు మా ఇద్దరిని సర్ప్రైజ్ చేయడం, అన్నీ కూడా ప్లాన్ లో భాగమే. ఈ ప్లాన్ ఎవరిదై ఉంటుంది? ఆ రోజు మేము హైదరాబాద్ బయలుదేరినప్పుడు ఆ నిహారిక మొహం మార్చుకుంది. కానీ ఇదంతా అదే చేసుంటుందని అనుకోవడానికి లేదు. నిహారిక లేనప్పుడు ఆ మాజీ చేస్తుందనుకోవడానికి లేదు. ఇంకెవరు చేస్తున్నారు? ఒకవేళ ఆ రోజు సైట్ సీనింగ్ లో హత్య జరగడం చూశాను కాబట్టి వాళ్ళెవరైనా ఇలా చేస్తున్నారా? హాలిడే ప్యాకేజీ, ఫ్లైట్ టికెట్స్ ముందే వచ్చాయి కదా. రిసార్ట్ వాళ్ళు మేము అసలు అక్కడికి రాలేదని ఎందుకు చెప్తున్నారు? ఏమీ అర్థం కావడం లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. హనీమూన్కి వెళ్తామని నేను అడగకపోయింటే ఇక్కడి వరకు వచ్చేవాళ్ళమే కాదు. నా కిరణ్ నాకు దూరం అయ్యేవాడే కాదు. ఇప్పుడు నా కిరణ్ ఎక్కడున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఏం జరుగుతుండాది? అంటే నటించకు. నీ నటనలో నా అన్నోళ్ళు నమ్మినారేమో గాని నేను నమ్మలా. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నీ కాళ్లల్లో వణుకు చూసినా, నీ కళ్ళల్లో భయం చూసినా. ఇప్పుడు అవి లేవు. ఎప్పటికైనా పారిపోవాలనే ఆశ చూసినా. ఇప్పుడదిలే. ఇన్ని దినాలు నీ మొహంలో నవ్వు చూడలే, ఇప్పుడు చూసినా. ఇన్ని దినాలు నువ్వు బయటకు రాలే, ఇప్పుడొచ్చినావు. ఏంది ఎవ్వరం? ఏడుస్తూ కూర్చుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నారు, నవ్వుతూ ఉంటే ఎందుకు నవ్వుతున్నావు అంటున్నారు. ఇంకెలా ఉండాలి? నీ నటనలో నా దగ్గర చూపెట్టొద్దమ్మి. రాజమణి, కనకమేడల రాజమణి ఇక్కడ చాలా చూసినా. మీకు అనుకూలంగా నడుచుకోవడం కూడా తప్పేనా? చచ్చేదాకా ఇంట్లోంచి తప్పించుకునే అవకాశమే లేదని తెలిసినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం ఎందుకు? అందుకే మనసు మార్చుకున్నాను. లంకలో ఉన్న సీత దగ్గరికి హనుమంతుడు వచ్చినట్టు ఈ శ్వేత దగ్గరికి ఏ హనుమంతుడు రాడని తెలిసినప్పుడు ఇంకేం చేయాలి? తులసి మొక్క రాత్రికి రాత్రే గంజాయి మొక్క ఎట్టా అవుతాదమ్మి? రేడిపిల్ల పులిపిల్ల ఎట్టా అవుతాది? నీ మాటలు పెదాల నుండి వస్తుంటాయని తెలుస్తుండాది. మనసులో ఏదో మర్మం ఉండాది. అదేందో కనిపెడతా. కరెంటు తెగలికి నీ శవం ఏలగడతా. ఎవ్వరం ఏడదాకా వచ్చినది కాబట్టి మాట చెప్తుండాను, వినుకో. పొరపాటున కూడా దనకోట వజ్రముని ఇంటి కోడలైపోతానని కలలు గనక. ఎందుకంటే ఈ ఇంటికి కాబోయే కోడలు కనకమేడల రాజమణి కూతురు త్రిపురాదేవి. ఆశ్చర్యంగా చూస్తుంటావు. నువ్వు విన్నది నిజమే. నా మేనల్లుడికి నా కూతుర్నిచ్చి చెయ్యాలనుకున్నా. ఆ సాధన ఎట్టా తగులుకున్నాదో తగులుకున్నాను.
దానికి పిల్లలు పుట్టారని తెలిసిన తర్వాత దాన్ని బయట గెంటేసి నా కూతుర్నిచ్చి రెండో పెళ్లి చేద్దామనుకో. ఆ టైంలోనే అల్లు నీ ఎంట తిరగడం మొదలుపెట్టాడు. చివరికి నిన్ను తీసుకొచ్చినాడు. ఇప్పుడు నువ్వు కోడలువైతే నేనెట్టా ఊరుకుంటాను? ఆ సాధన నీ కడుపులో బిడ్డ గురించి చెప్పినాదని పెండ్లి ఆపినాననుకున్నావా? లే, అది అడ్డం పెట్టుకుని ఆపినా. పెండ్లికి నీ బిడ్డ అడ్డమా చెప్పు? నువ్వెందుకు మారినావో నాకు అనవసరం అమ్మి. ఈ ఇంట్లో ఉండిపోతావని మాత్రం అనుకోకు. 10 మందితో తిరిగేవాడిని కూతురికిచ్చి పెళ్లి చేయాలని నీ తల్లి మనసుకి ఎలా అనిపిస్తుంది? హ్మ్. నా లెక్కలు నాకుంటాయి, నీకనవసరం. హ్మ్. నా అల్లుడు మగాడు. సరైన మగోనికిచ్చి నా కూతురు పెండ్లి చెయ్యాలా? నీ కూతురికి నీ అల్లుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఆ పెళ్లే జరుగుతుంది. జరిగి తీరాలా? అదే జరగాల. తులసి, సార్, నాకు ఒక అనుమానం వస్తుంది. అది నిజమో కథ నువ్వు చెప్తావా? అడగండి సార్. గాయత్రి కిరణ్ చంపేసిందేమో. త్వరగా చెప్పు శ్వేత, ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టమే నా ఇష్టం అండి. మీకు తెలియాలంటే ఒక్కసారి మా నాన్నగారికి కాల్ చేయండి.